ఈరోజు బ్రేక్ఫాస్ట్కి రాగి పిండి దోశలు వేస్తున్నాను. నేను వేసిన దోశలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఓన్లీ రాగి పిండి మాత్రమే యూజ్ చేస్తాను, ఇంకా ఏ రకమైన పిండిని యూజ్ చేయను. సో ఇందులో కాంబినేషన్గా పల్లి చట్నీ, కొబ్బరి వేసేసి చేస్తాను అనమాట. చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మన ప్రిపరేషన్ కోసం అయితే నేను రాగులు ఆల్రెడీ ఇంట్లో మిల్లు పట్టించిన రాగులు మాట బయట పట్టించుకొని తెచ్చుకున్నాను, ప్యూర్ రాగులకి. సో వీక్లీ వన్స్ అని ఇలాంటివి చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. అంటే పిల్లలు ఇష్టపడరు, ఎందుకంటే కొద్దిగా బ్లాక్గా ఉంటాయి కాబట్టి. సో మీరు అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళ రొటీన్లో ఇది కూడా అలవాటు అవుతుంది. సో వీటి కోసం ముందుగా మనం హాట్ వాటర్తో పిండిని అయితే కలిపేసుకోవాలి. అది ఎలా కలిపాను అంటే, దోశల కోసం ఎంత పిండి అయితే తీసుకుంటున్నారో అంత పిండిని నైట్ మీరు పడుకునేటప్పుడు కొద్దిగా హాట్ వాటర్ వేసేసి నానబెట్టేసుకోండి. కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకోండి కావాలి అనుకుంటే, లేకపోతే మార్నింగ్ లేచైనా కలుపుకోండి, మీ ఇష్టం. అండ్ మార్నింగ్ లేచిన తర్వాత మనం నైట్ వేసాం కదా వాటర్, సో ఆ వాటర్కి మనకి రాగుల నుంచి కొద్దిగా మిల్క్ అండ్ జిగురు పదార్థం అనేది రిలీజ్ అవుతుంది అన్నమాట. సో అలా రిలీజ్ అవడం వల్ల మనం దోశలు వేసుకున్నప్పుడు చాలా క్రిస్పీగా పెద్దగా కరకరలాడుతూ భలే వస్తాయన్నమాట. సో అది మెయిన్ థింగ్ మర్చిపోకూడదు. రాగులతో అంటే ప్యూర్ పిండితో మీరు దోశలు వేసుకోవాలి అనుకుంటే ఆ టిప్ ఫాలో అవ్వండి. లేదు మేము అప్పటికప్పుడే పిండి కలుపుకుంటాము అనుకుంటే, మీ దగ్గర దోశ బ్యాటర్ కానీ ఇడ్లీ బ్యాటర్ కానీ ఏదైనా ఉంటే మిక్స్ చేసేసి చేసుకోండి, అప్పుడు చాలా బాగా వస్తాయి. చాలా చాలా మంచిది హెల్త్కి. నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి, సూపర్గా ఉంటాయి. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం లంచ్ కోసం వచ్చేసి వైట్ రైస్ ఆల్రెడీ కుక్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇది వచ్చేసి సాంబార్ అన్నమాట. సో సాంబార్ చేసేసి, ఇంకా సాంబార్ చేశానంటే కంపల్సరీ ఇంకా ఆ రోజు కర్రీ అయితే చేయనమాట. సో అప్పడాలో వడియాలో ఏవో ఉంటాయి, ఇక్కడ వచ్చేసి అవి వేపుకొని తినేస్తాను. ఇవి వచ్చేసి పిండి వడియాలు, తెలగపిండి వడియాలు. చాలా చాలా హెల్త్కి మంచిది. మనం గానుగ నూనె ఆడిస్తారు కదా, సో ఆ గానుగ నూనె ఆడించిన తర్వాత నువ్వులు పుట్టు ఉంటుంది చూసారా, వేస్టేజ్, ఆ పిండితో మనం ఈ వడియాలు ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట. చాలా చాలా మంచిది హెల్త్కి. సో చేసుకొని ఇది ఒక విధంగా మనం ఫైబర్ తిన్నట్టే లెక్క వేసేసుకొని సో దీన్ని కొంచెం మార్నింగ్ ఎక్స్ట్రా ఏంటంటే కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకి సమ్ డ్రై ఫిష్, ఎండు చేపలు ఫ్రై చేసుకుని తిన్నంత ఫీలింగ్ వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్. తినని వారు ఉంటే కంపల్సరీగా ట్రై చేయండి ఆ వడియాలు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా పిల్లలు లాగిస్తున్నారు. ఇంకో పక్క నేను మిల్లుకి వెళ్ళి కొద్దిగా పసుపు కొమ్మలు ఉంటే వాటిని పసుపు పొడి పట్టించేసాను అనమాట. ఎందుకనంటే ఏదో విధంగా పిల్లలకి, నాకు బయట పసుపు వాడాలంటే చాలా భయంగా ఉంది. ఫుడ్ కలర్స్ యాడ్ చేసేసి రంగులు వేస్తున్నారు యాక్చువల్గా. సో ఇంకా అందుకని ఇంకా బయట పసుపు అనేది కొనడం మానేశాను. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి ఒక పక్కన బజ్జీలు వేసాను, ఇంకో పక్కన ఇవ్వండి కొబ్బరి రొట్టె మాట. ఇది వచ్చేసి నేను ఒకసారి అంటే 1 month బ్యాక్ కోటా బియ్యం శుభ్రంగా కడిగేసి బియ్యం ఉప్మా రవ్వలాగా ఆడిచ్చేసి పక్కన పెట్టాం. అది ఒక 2 times ఉప్మా అయితే చేసుకున్నాం. ఇంకా తర్వాత ఆ నూక అలానే ఉండిపోయింది. సో పిల్లలు ఆకలి అన్నప్పుడు కొన్నిసార్లు ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు నాకు వీటిని చూసాను అనమాట. సో ఏమీ చేయలేదు, ఆ రవ్వను తీసుకెళ్ళి పొయ్యి మీద కొద్దిగా వాటర్ వేసేసి, ఒక గ్లాస్ బియ్యానికి 3 గ్లాసులు వాటర్ వేసి ఉడికిచ్చేసి, అందులోనే కొద్దిగా పాలు మిక్స్ చేసేసి పచ్చి కొబ్బరికాయ బాగా మిక్సీ పట్టేసి ఆ కొబ్బరి తురుము అందులో వేసేసి ఉడికిచ్చేసిన తర్వాత దాన్ని ఒక చిన్న కళాయిలో కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసి ఇలా కడాయి రొట్టెలా పెట్టేసి పిల్లలకు పెట్టి మీరు కూడా తినండి. నిజంగా అదిరిపోద్ది అసలు. ఎంత బాగుందంటే నిజంగా మాటలు లేవు అసలు. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ స్వీట్నెస్ కోసం అయితే నేను బెల్లం యూస్ చేశాను. ఎందుకనంటే కొబ్బరిలో మనకు ఆల్రెడీ స్వీట్ ఉంటుంది. సో స్వీట్ వేసుకున్న తర్వాత మీరు చెక్ చేసి మీకు ఎంత స్వీట్ కావాలో అంత బెల్లం యూస్ చేసుకోండి. షుగర్ అయితే వేయొద్దు, టేస్ట్ బాగోదు. ట్రై చేయండి, డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ, పిల్లలకి చేసి పెట్టవలసిన రెసిపీ మాట. మీకు ఈ రెసిపీ నచ్చినట్టుగైతే, మా ఇంటి వంటలు మీకు నచ్చినట్టుగైతే ఒక లైక్ ఇచ్చేయండి. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఈ రెసిపీ ఫుల్ వీడియో అయితే పెడతాను.